నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు పీఏసీ సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ పీఏసీ కమిటీని నిర్వహించడం అనే నేపథ్యంలో ఈరోజు పీఏసీ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణాలపైన, పార్టీకి సంబంధించిన స్థితిగతులపైన ఆయన మాట్లాడుతూ వచ్చారు. ప్రధానంగా వైసీపీ నేతల అరెస్టులకు సంబంధించి కావచ్చు, ప్రస్తుతం కూటమిలో కుంపటిగా మారి అదే కూటమికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శల్లో గుప్పిస్తున్నటువంటి లిక్కర్ కేసుకు సంబంధించిన అంశం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆయన సుదీర్ఘంగా మాట్లాడుతూ వచ్చారు. లిక్కర్ కేసుకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇతర కేసులు ఏవైనా కూడా కావాలని ప్రభుత్వం పెడుతుంది, కక్ష సాధింపు చర్యల కోసమే ప్రభుత్వం మన మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే విజయసాయిరెడ్డి ఈ కేసుకు సంబంధించి సంచలనంగా మారబోతున్నారు. ఇటీవల 2 సార్లు సిట్ విచారణకి హాజరైనటువంటి నేపథ్యంలో ఆయన వైసీపీ పార్టీ మీద, అలాగే జగన్ చుట్టూరు ఉన్నటువంటి కోటరీ మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. అలాగే ఈరోజు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కూడా సిట్ ముందు పోలీసులు ప్రవేశపెట్టబోతున్నారు. ఎందుకంటే నిన్న ఆయన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో డైరెక్ట్గా ఆయన విజయవాడ సిట్ ఆఫీస్కి తీసుకెళ్లారు. అక్కడ ఈరోజు లిక్కర్ కేసుకు సంబంధించి ఆయన కూడా విచారణ చేయబోతున్నట్టు కూడా అర్థమవుతుంది. ఏంటి విజయసాయిరెడ్డికి సంబంధించిన అంశం? ఒకవేళ ఆయన జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి గతంలో కూడా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆయన అప్రూవర్గా మారితే ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? అప్రూవర్కి సంబంధించి జగన్కి ఏమైనా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంది. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఉప్పాల లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే సార్, ఏంటి సార్, ముందు జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో సీరియస్ అయినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. వైసీపీ నేతలకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు, కావాలని చెప్పేసి తప్పుదోవలు పట్టే విధంగా కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పేటువంటి అంశాలు కావచ్చు, ఇప్పుడు చూస్తున్నటువంటి అరెస్టుల పర్వాలన్నీ చూస్తుంటే ప్రభుత్వం నిజంగా గతంలో చేసినటువంటి తప్పుల ప్రాతిపదిక మీదే జరుగుతుందా, లేదంటే కక్షపూరితంగా జరుగుతుందా? కక్షపూరితంగా అని ఉందా లేదా అంటే లేదని చెప్పలేదు. ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్నప్పుడు కొన్ని ఆధారాలు లేకపోయినా కూడా కేసులు నమోదు చేసి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకురావటం మనం చూస్తున్నాం. ముందు పెట్టిన కొన్ని కేసులు తెక్కకు సంబంధించిన కేసులు, అవి ఏమైనా నిలబడేటివే? అది తిప్పి మానసికంగా వేధించి పంపించారు బెయిల్. అలాగే అవినీతి ఆరోపణ, అది ఓకే. అవినీతి ఆరోపణలు ఎవరి మీద ఉన్నా కూడా అవినీతిని బయటికి తీయాల్సిందే, కేసులు నమోదు చేయాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే, శిక్ష పడాలి, ఎవరు కాదు. కానీ ఎంతవరకు అవినీతి కేసుల్లో ఆధారాలు ఉన్నాయి? ఏంటంటే ఆధారాలు కేసులు పెడితే కోర్టుల్లో నిలవవు అనే విషయం అందరికీ తెలుసు. ఆధారాలు ఎన్ని ఉన్నాయి ఉంటే గనక కేసులు నమోదు చేశారా, లేకపోతే మనకు అంతకుముందు ఇప్పుడు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇబ్బంది పెట్టాలా, అంటే రెడ్ బుక్ లో రాసుకున్నాం కాబట్టి కేసు నమోదు చేస్తున్నారా అని ఇవాళ అన్ని విషయాలు కూడా కూలంకషంగా మన ప్రజలైతే అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని విషయాలు నిజమా అబద్ధమా ఏంటి అని తెలుస్తుంది. తెలియకుండా కొన్ని కేసుల్లో కొంత అవినీతి జరిగినటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే దానికి ఆధారాలు దొరకడం కష్టం. ఇప్పుడు సపోజ్ లిక్కర్ కేసు తీసుకున్నాము. లిక్కర్ కేసులో కంపెనీలు ప్రొడక్షన్, అమ్మకాలు, రేట్లు పెంచడాలు, నగదు ట్రాన్సాక్షన్స్. నగదు ట్రాన్సాక్షన్ లో ఏదైనా అంటే మామూలుగా ఏం చేసుకుంటారు, పన్నులు ఎగ్గొట్టడానికి వ్యాపారస్తులు సపోజ్ 100 టన్నులు కొనుక్కుంటే గనక అది 60-70 టన్నులు కొనుక్కున్నట్టు రాసుకొని రికార్డ్స్ లో మిగతా అన్అఫీషియల్ గా అమ్ముకొని ట్యాక్స్ ఎగ్గొడుతుంటారు. అలా ఈ నగదు విషయంలో కూడా జరిగింది అనుకున్నాను. అక్కడ ఎక్కువ బిజినెస్ జరిగినా తక్కువ చూపించి నగదు ఎక్కడికో వచ్చే వరకు అనుకున్నాను. ఇప్పుడు ఎలా నిరూపణ అవుతుంది? నగదు ఎలా నిరూపించే అవకాశం ఉంటుంది? ఒకవేళ ఒక ఆరోపణ వచ్చింది అనుకున్నాము, అలా నాయన లేదు ఉప్పల లక్ష్మణ్ ఇంటికి డబ్బు చేరింది అంటే మా ఇంటికి వచ్చి రైట్ ఇచ్చి ఉండాలి కదా, డబ్బు దొరకాలి కదా, కనిపించాలిగా, దొరకాలి కదా. దొరికితే కేసు అవుతాయి. ఉంటారు ఇంకా ఒకవేళ అలా చేతులు మారినా డబ్బులు ఇంకా ఉంటాయి వాళ్ళ దగ్గర, ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోరు కదా.
కొంత జరిగింది, ఎవరు కాదని చెప్పడం లేదు. ఉమ్, కాకపోతే ఏంటంటే కొంతమంది మీద విపరీతమైన కక్ష సాధింపు, కొంతమంది మీద చూసి చూడనట్టు ధోరణి ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది, నో డౌట్. ఓకే. అది కరెక్ట్ కాదు కదా. ఉమ్, ఇప్పుడు మీతో ఉన్న వారు లోకాయి పారిగా ఏమైనా ఒప్పందాలు తీసుకున్నారా? ఉమ్, ఇంతకుముందు ఎందుకు వదిలేస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఉమ్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఉమ్, బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఉమ్, ఎందుకు ఇలా చేస్తున్నారు? మా కళ్ళ ముందరే ఇతను ఇలా చేశాడు, ఇన్ని తప్పులు చేస్తే ఉమ్, అతను ఎందుకు వదిలించారు ఉమ్, అని మాట్లాడుతున్నారు. ఉమ్, అతను వదిలేసి ఉన్న పట్టుకుంటున్నారు, ఏమో చేస్తున్నారు అని. ఉమ్, కానీ ఏది ఏమైనా కూడా ఈ యొక్క ధోరణి ఏదైతే ఉందో, గత ప్రభుత్వము చేసిన విధానాలు, ఉమ్, చేసేటువంటి విధానాలు కరెక్ట్ కాదు. ఉమ్, ఇక్కడ ప్రజల ఆస్తి అంటే ప్రభుత్వ సొమ్ము ప్రజల ఆస్తి. ఓకే. అది దుర్వినియోగం అయితే అది ఏ ఉమ్, ప్రభుత్వంలోనే ఏ నాయకులైనా దాని మీద వెలికి తీసి కేసులు పెట్టి ప్రజల ఉమ్, ముందు ఉంచాలి. ఓకే. ఉమ్, ఇలా ఉమ్, కాకుండా ఆరోపణలు మీద ఉమ్, ఆధారం లేకపోయినా కేసులు పెట్టేసి ఉమ్, కోర్టుకు పంపించేస్తాము అంటే బెయిల్ వస్తుంది, ఇంటికి వెళ్ళిపోతారు. విచారణలో ఏ ఆధారాలు దొరకలేదని కొట్టేస్తారు. ఓకే. దానివల్ల ఉమ్. మరి అలా ఇక్కడ ఒక అంటే జరుగుతుంది. ఈ సరే ఇక్కడ విజయసాయి రెడ్డి ఆరోపిస్తున్నారో లేదంటే ఇంకొకళ్ళు కేసిరెడ్డికి సంబంధించి ఆయన ఏదో అరెస్ట్ చేశారని చెప్పేసి ఆయనకి సంబంధించిన ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీ మీద ఆరోపణలు చేస్తూ ఉండటము, నేను నా దగ్గర ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది, మీ అందరినీ కూడా బట్టలిప్పుతాను, మీ అందరికి సంబంధించిన నిజాలన్నీ బయట పెడతా అని చెప్పేసి విజయసాయి రెడ్డి మాట్లాడటము, ఆ తర్వాత ఆయనకి సంబంధించిన కేసులన్నీ కూడా నా వల్ల కావాలని చెప్పేసి ఇరికిస్తున్నారని చెప్పేసి చెప్పటము, ఇదేంటి జగన్మోహన్ రెడ్డి మీద రివెంజ్ తీర్చుకోవడానికో లేదంటే జగన్మోహన్ రెడ్డికి అక్ష తీర్చుకోవడానికో కూటమి ఉపయోగించుకుంటుంది అనుకోవాలా? కూటమి ఉపయోగించుకుందా అంటే తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటుందా, బీజేపీ ఉపయోగించుకుంటుందా, ఉమ్, అది ఇంపార్టెంట్. ఉమ్, ఇక్కడ అతను ఎక్కువ సంబంధాలు బీజేపీతో ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ. ఉమ్, అది కూడా కేంద్రంలోని బీజేపీతో, రాష్ట్రంలోని వాళ్ళతో. ఉమ్, ఉమ్, అవును. అందువలన అతను కేంద్ర బీజేపీతో సత్సంబంధాలు మొదటి నుంచి నడుపుతున్నాడు కాబట్టి ఉమ్, ఇవాళ ఏదైనా అతను ఉమ్, అప్రూవర్ గా మారిపోయి ఉమ్, సాక్షిగా తెర ముందుకు వస్తే ఉమ్, కొంత ఇబ్బందికర పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కేసులు వస్తాయి, ఉమ్, రాకుండా పోయి. ఉమ్, అయితే అతను ఎవరు ముందు ఆడిటర్, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలకు ఆడిటర్ గా చేరిన వ్యక్తి, ఆయన స్థాయి అది. అవును. అలాంటి వ్యక్తిని అతను నమ్మి జగన్మోహన్ రెడ్డి ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చి ప్రధాన కార్యదర్శి చేసి మళ్ళీ రాజ్యసభ ఇచ్చి మళ్ళీ రెండోసారి కూడా రాజ్యసభ ఇచ్చి నంబర్ 2గా అనిపించుకున్నటువంటి వ్యక్తి. ఉమ్, అంటే ఆయనకంటూ పార్టీలో ఎలాంటి అన్యాయం జరగలేదు, అవునా? ఉమ్, ఉమ్. మరి మరి ఎందుకు చెప్తున్నాడు ఆయన నాకు అన్యాయం జరిగింది, నాకు ఏదో చేశారని? అని చెప్తుంది, ఉమ్, ఏ అన్యాయము జరగలేదు. ఉమ్, జరిగినప్పుడు నీకు కోటరి వాళ్ళు మాటలు విని నన్ను దూరం పెట్టాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు అని ఆయన చెప్తున్నాడు. ఈ బాధ 2000 స్థానం అంట. ఉమ్, అంటే ఉమ్, ఎప్పుడు ఒకే పద్ధతి, ఒకే వ్యవహారం ఉండదు రాజకీయాలు. డెఫినెట్గా. కొన్ని ఉమ్, సందర్భాల్లో ఉమ్, కొంతమంది నమ్మాల్సి వస్తుంది, రాజకీయం నడపాల్సి వస్తుంది. ఉమ్, ఎవరైనా ఏ రాజకీయ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు నమ్మిన వాళ్ళు ఎంతమంది ఆయన మోసం చేయలేదు, ఎంతమంది దూరం కాలేదు, అందరూ ఉన్నారు ఇప్పుడు. అవును. లేరు కదా. ఎవరికైనా అంతే, బీజేపీలో అయినా అంతే, కాంగ్రెస్ పార్టీలో అయినా అంతే. ఇప్పుడు ఆయన గమనించాల్సి ఏంటంటే ఎక్కడో ఉన్న తనకు ఇవాళ విజయసాయి రెడ్డి ఎవరు అని దేశానికంతా తెలియజేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చిందో జగన్మోహన్ రెడ్డి కదా. అవును కదా. అవును. ఉండొచ్చు, దూరం పెట్టి ఉండొచ్చు, మీ మధ్య గ్యాప్ వచ్చి ఉండొచ్చు, ఇతర అంశాల్లో ఏదైనా అభ్యంతరాలు వచ్చి ఉండొచ్చేమో. కానీ నేను రాజకీయంగా పైకి తెచ్చినటువంటి వ్యక్తిని నువ్వు ఇవాళ బయటకు వచ్చినంత మాత్రాన అతని కారణం చేయాలని అనుకోవటం, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కారణం చేయాలని అనుకోవటం తప్పదు.
ఓకే. రాజకీయాల్లో అలాంటిది చేయకూడదు. హ్మ్. నీకు ఇష్టం లేకపోతే నువ్వన్నావు నేను వ్యవసాయం చేసుకుంటా నాకు ఇష్టం లేదన్నావు. సైలెంట్ గా ఉండు, వ్యవసాయం చేసుకో. హ్మ్. మనం మాట్లాడడానికి మీడియా ముందు వచ్చి ఓకే నీ మీద కేసు ఉంది, హ్మ్. వాళ్ళు ఏదో పిలిచారు, హ్మ్. వాళ్ళకి ఏం చెప్పుకుంటావు చెప్పుకుంటావు, హ్మ్. వెళ్ళిపోతావు సైలెంట్ గా. మళ్ళీ బయటకు వచ్చి మొత్తం నేను బట్టలు ప్రతిస్తాను జరిగింది ఇది జరిగిందని చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు హ్మ్. కదా. హ్మ్. అంటే ఇక్కడ ఇట్లా విశ్వాసం లేని వ్యక్తులను రాజకీయాల్లోకి తీసుకురావడం ముందు జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పని ఆలోచించదు. ఎవరు ఆ! ఎలాంటి వాళ్ళని ఆలోచించరు. ఆ! ఓకే. జగన్ చేసుకున్న తప్పుకి ఇప్పుడు జగనే నిందలు మోస్తున్నాడంటారా? హ్మ్. అతను మాట మీద నిలబడే వ్యక్తి కాదు. హ్మ్. నేను నాకే ఒక చిన్న అనుభవం ఉంది ఆయనతో. ఎవరితో? విజయసాయి రెడ్డితో. అవునా? హ్మ్. ఆ మాట మీద ఏమాత్రం నిలబడడు. హుహు. కొండెక్కించి కింద పడేస్తాడు. ఓకే. హ్మ్. అట్లాంటి వ్యక్తిని ఎలా నమ్మాడో మరి నాకైతే తెలీదు. అంటే ఆయన ఎప్పటినుంచో లాయల్‌గా ఉన్న పర్సన్ కదా! కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి నమ్ముంటాడు. కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, అంటే ఒక పాయింట్ చాలా గట్టిగా వినిపిస్తుంది ఏందంటే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి చాలా 14 నెలల్లో, 16 నెలల్లో జైల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద కేసులకు సంబంధించి అన్నిట్లో ఆయన కూడా నెంబర్ 2గా ఉన్నారు. ఆ కేసులకు సంబంధించి కూడా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆయన అప్రూవర్గా మారిపోతారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అరెస్ట్ అవుతారు. ఇలాంటి చర్చలు జరుగుతుంది. ఏంటి నిజంగానే విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? నెంబర్ 2, విజయసాయిరెడ్డి ఒకవేళ అప్రూవర్గా అయితే లేదంటే బీజేపీతోనో చంద్రబాబుతోనో కలిస్తే ఆయన జైలుకి పంపిస్తారా? ఇప్పుడు నేనైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన దగ్గరికి తీస్తారని అనుకోవట్లేదు. ఓకే. హ్మ్. అవసరం ఎందుకంటే బీజేపీకి ఉంది. హ్మ్. కాబట్టి ఈయన బీజేపీతో మొదటి నుంచి సత్సంబంధాలు నడుపుతున్నాడు కాబట్టి హ్మ్. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు చెప్పేది చేసే అవకాశాలే ఎక్కువ. ఓకే. హ్మ్. ఒకవేళ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన వ్యక్తిగతంగా కాకపోయినా పార్టీ పరంగా హ్మ్. ఆ పార్టీని హ్మ్. లేకుండా చెయ్యాలి అంటే ఇంకా తేరుకోకుండా చెయ్యాలి అని అనుకుంటే బీజేపీ హ్మ్. ఖచ్చితంగా ఇతన్ని పావుగా ఉపయోగించి కేసుల్లో వాడుకునే అవకాశం ఉంది. హ్మ్. ఇతనికి ఈ పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఏదైనా ఇతనికి బెనిఫిట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే. హ్మ్. అంటే హ్మ్. ఇక్కడికి చాలా మంది ఇప్పుడు ఏమంటున్నారంటే రాజ్యసభ రాజీనామా చేశాడు కాబట్టి బీజేపీలో చేస్తాడు మళ్ళీ ఆయనకి రాజ్యసభ ఇస్తారు. హ్మ్. అది జరగదు. ఆయన బీజేపీలోకి అధికారికంగా తీసుకోరు. హ్మ్. ఆయనకు మళ్ళీ రాజ్యసభ అతనికి ఇవ్వరు. హ్మ్. నాకున్న సమాచారం మేరకు. ఎందుకు అంటే ఆయన కేసుల్లో ఉన్నాడు. హ్మ్. కేసుల్లో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిని చేరదీసి అలాంటి వ్యక్తికి రాజ్యసభ ఇస్తే ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అవుతది. హ్మ్. బీజేపీకి డ్యామేజ్ అవుతది. ఆ ఓకే. డ్యామేజ్ చేసుకునే ముందు వాళ్ళు చేయరు ఇప్పుడు. హ్మ్. వాళ్ళు ఎలా వ్యూహం పన్నుతారో అలా పన్ని హ్మ్. ఏ రాజకీయ పార్టీ ఒక పార్టీని ప్రాంతీయ పార్టీని బలహీనపరిచేటువంటి ప్రోగ్రామ్ చేస్తారు. నో డౌట్. ఓకే. ఓకే. అంటే అయితే అన్ని పార్టీలు కూడా అదే. ఆయన రాజకీయాల్లో లేకపోయినప్పటికి కూడా రాజకీయ పార్టీలతో ఇంకా ఉన్నారు. ఇంకా అంటకాగుతున్నారు. హ్మ్. ఓకే. ఆ, ఓకే. ఇప్పుడు తను కూడా మళ్ళీ పోయి నేను వ్యవసాయం చేసుకుంటా అన్నాడా? హ్మ్. అనేవాడు ఇప్పుడు మొన్న ఏమంటున్నాడు, ఏమో హ్మ్. అవసరం అయితే రాజకీయాలకి ఎందుకు రాకూడదంట. అవును. అవును. హ్మ్. మాట మధ్య నిందాక ఒక మాట. హ్మ్. హ్మ్. అతను అతను విశ్వాసమైనటువంటి వ్యక్తి కాదు. నువ్వు హ్మ్. తప్ప రైట్ పక్కన పెడదాం. ఓకే. ఒక మనిషి దగ్గరికి తీసి నువ్వెక్కడో అసలు నీ పేరు ఊరు ఎవరికీ తెలియదు. అవును. తీసుకొచ్చి హ్మ్. హ్మ్. నీకు ఒక స్థాయి కల్పిస్తే హ్మ్. ఇవాళ నువ్వు ఆ స్థాయి కల్పించిన వ్యక్తినే విమర్శ చేస్తావా? హ్మ్. చేయకూడదు కదా. ఓకే. 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 బహిరంగంగా విమర్శలు చేస్తావా? హ్మ్. మరి ఇక్కడ ఒక పాయింట్ సార్, నాకు చాలా డౌట్ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, గత 5 ఏళ్ల పాటు బీజేపీకి జగన్ చాలా లాయల్ పార్ట్నర్గా ఉన్నాడు. బీజేపీకి సంబంధించి చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కూటమిలోకి వెళ్ళకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బయట నుంచే బీజేపీకి సంబంధించిన బిల్లులకు కావచ్చు, రాజ్యసభలో పూర్తిగా బీజేపీకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గతంలో చాలాసార్లు మోదీని విమర్శించాడు, బీజేపీని వ్యతిరేకించాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ కూటమిలోకి వెళ్ళాడు. ఇలా చంద్రబాబు నాయుడు జంపింగ్స్ చూస్తూ వచ్చాం. అంటే ఇప్పుడు బీజేపీ జగన్ని లాయల్ పార్ట్నర్గా నమ్ముతుందా? చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూటమిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నమ్ముతుందా?
ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గమనించినటువంటి బీజేపీ ఆయన ఉమ్, నమ్ముతారు. ఓకే. కాకపోతే ఆయన తను ఒక విధానాన్ని ఎంచుకున్నాడు. ఉమ్, ఎవరితో కూడా పొత్తు పెట్టుకోకూడదు అని ఒకటి. ఉమ్, రెండోది పార్టీని ఏ పార్టీలో కూడా విలీనం చేయకూడదు. ఉమ్, ఈ ఉమ్, రెండు. ఉమ్, ఈ రెండు అంశాలు కూడా ఆయన ముఖ్యమంత్రి కాకముందు నేను డిస్కస్ చేసినప్పుడు అర్ధగంట సేపు నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు రీజన్స్ అన్ని కూడా. ఓకే. ఎవరు జగన్ గారు అందువల్ల ఎక్స్ప్లెయిన్ చేశారా? ఉమ్, చేశాడు. ఆయన ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదు అన్న ఒక ప్రశ్న నేను వేసినప్పుడు దానికి ఆన్సర్ గా మొత్తం చెప్పాడు. ఉమ్, చెప్పి తను ఇలాగే వెళ్తాను ఏమైనా జరిగింది అధికారం రాని రాకపోయి నేను ఇదే పద్ధతిలో ఉంటాను. ఓకే. రాజకీయంలో ఎవడు ఇవాళ నీతి నిజాయితీ గురించి మాట్లాడితే ప్రయోజనం లేదు. అన్ని రాజకీయ పార్టీల్లో ఆ పని రాజకీయం అయిపోయింది. రాజకీయంగానే చేయాలి. ఉమ్, ఉమ్, వేస్ట్. బీజేపీలో కూడా లేదు నీతి. ఎక్కడుంది? ఉమ్, కాకపోతే ఏంటంటే ఒక సిస్టాన్ని అనుకొని దాన్ని ఫాలో అవ్వటం అనేది రాజకీయాల్లో ఉమ్, అది చాలా కష్టమైన పని. ఒక్కోసారి ఇబ్బంది కూడా పెడుతుంది. ఓకే. ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకొని పెట్టుకుంటాను నేనని చెప్పి ఉంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉండేవాడు? అంతే కదా. అసలు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కూడా వచ్చే పరిస్థితిలో ఉండేది కదా. ఎక్కడ ఉండేవాడు? ఉమ్, ఆయన పెట్టుకోనని వెరీ క్లియర్ గా చెప్పాడు. అవును. అది అది ఆయన 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 ఇష్టము, ఆయన విధానము. నిర్ణయం తీసుకున్నాడు, అది ఫాలో అవుతున్నాడు, ముందు పోతున్నాడు. ఉమ్, దాని రిజల్ట్ కానీ డాక్టర్ అనుకున్నాడు. ఓకే. అది ఉమ్, చాలా స్పష్టంగా అతను ఉన్నాడు అదే లైన్లో. ఇప్పుడు కూడా ఉంటాడు. ఎంత ఓకే. బెదిరించిన కేసులు మీదకి వచ్చినా ఉమ్, ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటానో లేకపోతే బీజేపీలో పార్టీని విలీనం చేస్తానని మాత్రం చెప్పనే చెప్పడు. ఉమ్, 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 ఉమ్. అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఓకే. సో అయితే ఏం కాదంటారా ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి కావచ్చు, అరెస్టులకు సంబంధించి కావచ్చు? చెప్పండి. లే- ఇప్పుడు ఉమ్, ఇప్పుడు ఇతను ఆడిటర్ గా ఉండడము, కేసులో రెండవ ముద్దాయిగా ఉండటము, ఉమ్, అనేక ఫైళ్లు తన దగ్గర ఉండడము, అనేక లూప్ హోల్స్ తెలిసి ఉండడం. ఇప్పుడు కంపెనీలలో ఉమ్, ఊరికే కంపెనీలు పెట్టి ట్రిప్గా జరిగి ఉమ్, మనీ లాండరింగ్ ఇవన్నీ జరిగినప్పుడు కొన్ని ఆధారాలు కావాలా ఈ దగ్గర ఉన్నాయేమో మనకు తెలియదు. ఆడిటర్ చేశాడు కదా, అవును. చేసినప్పుడు అన్ని ఇస్తారు కదా ఆయన వివరాలు. ఉమ్, అట్లా అట్లా ఇతను అంటే నాకు ఒక సమాచారం ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1 సంవత్సరంన్నర క్రితము ఉమ్, ఇతను నేను అంటే అప్పుడే అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఉమ్, విశాఖపట్నం ఇన్ఛార్జి తీసేసి వైఎస్ సుబ్బారెడ్డిని అవును. పెట్టినప్పుడు అవును. అవును. ఉమ్, తను కాస్త బెదిరింపు ధోరణితో మాట్లాడాడు అని చెప్పి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఒక పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారితో పాటు మద్రాసుకు పోయి ఉమ్, ఆ పెళ్లి చూసుకొని తర్వాత ఆయన ఇంటికి పోయి ఉమ్, లేదు అలా ఏం చెయ్యము, నువ్వేమి తొందరపడకు అంటే బీజేపీతో చేతులు కలిపి తను సాక్షిగా మారిపోతాను అనేటువంటిది అలాంటి పనులు చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని భారతీయ కూడా రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఉమ్, మళ్ళీ మామూలుగా వచ్చి పనిచేశాడు ఓకే. అని ఉమ్, తెలుసుకోవడం అనేది ఉమ్, 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 పెళ్లికి వెళ్ళిన మాట నిజము అవన్నీ సోషల్ మీడియాలో కూడా వచ్చాయి. అవును. ఉమ్, తర్వాత ఉమ్, ముందు కలిసి మాత్రం సోషల్ మీడియా రాలేదు కానీ నాకు ఆ సమాచారం ఉంది కలిసి ఆయన ఏదో రిక్వెస్ట్ చేసుకున్నారంటే తగ్గింది, ఉమ్, ఉమ్, తగ్గిపోయాయి. ఉమ్, మరి ఇప్పుడు వల్ల ఏం జరుగుతున్నదో మనకు తెలియదు. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు తన మాటల్లో ఏంటి విజయసాయి మాటల్లో కోటరి మాట అంటున్నాడు. కోటరిలో ఒకప్పుడు ఈయన కూడా ఉండేవాడిది కదా, ఈయన మాట్లాడుతున్నాడు. ఈయనే కదా మెయిన్ ఒకప్పుడు. ఉమ్, మరి ఈయన main. ఉమ్, ఇప్పుడు కోర్టు ఇప్పుడు ఉమ్, కోర్టు అంటే ఎవరు మారాడు? వైఎస్ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఉండేది. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఎవరున్నారో చెప్పండి. అవును. అవును. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఏదో చర్చ జరిపినప్పుడు ఉమ్, ఆయన మనసులో అప్పుడు ఈ వైఎస్ సుబ్బారెడ్డి లేడు, ఉమ్, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లేడు, ఎవరు లేరు. అవును. ఉమ్, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఉమ్, నాకు చాలా వెరీ క్లియర్ గా చెప్పాడు. ఉమ్, నేను ఎవరు నమ్ముతాను అంటే సజ్జల రామకృష్ణారెడ్డి నమ్ముతాను, విశ్వాసంగా ఉంటాడు, ఏది కూడా మనకు ఎక్కడ కానీ ఎలాంటి పొరపాటు జరగదు ఉమ్, అని ఆయన నమ్ముతున్నాను నేను అని చెప్పాడు. ఉమ్, ఆ ఓకే. నమ్మకం చూపించాడు. మనకు 5 సంవత్సరాలు మనం చూసాము. ఉమ్, 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 దానికి తగినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా విశ్వాసంగా పనిచేశాడని నేను ఉమ్,
ఇప్పుడు రాజకీయాల్లో అన్ని బహిరంగపరిచేటువంటివి ఏమి ఉండవు. ఏ పార్టీలో కూడా ఉండవు. ఎవరు చెప్పరుగా. ఎవరు చెప్పలేరు కూడా. అది అసంభవం కూడా. పార్టీ నడపాలంటే ఉమ్, లోతుపాతులు ఉంటాయి. కొన్ని చెప్పనేటివి ఉంటాయి. కొన్ని చేయాల్సినవి ఉంటాయి. ఇప్పుడు ఇదే గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైనా పార్టీ ఫండ్ తీసుకొని పని చేయలేదా అంటే తీసుకున్నాడు కదా. ఉమ్, నేనే ప్రశ్నించిన. ఉమ్, ఒక ఒక వ్యక్తి అంటే ఉమ్, ఒక సీటు కోసం ప్రయత్నం చేస్తూ ఆయన దగ్గర డబ్బులు లేకపోతే, ఉమ్, ఇల్లు లేకపోతే ఉమ్, పక్కన పెట్టి ఇంకొకరి ప్రయత్నం చేస్తుంటే అతని దగ్గరికి తీసినప్పుడు, ఎందుకు అలా చేస్తున్నావు? అతను కంటే ఇతనే మంచివాడు, ఉమ్, గెలుస్తాడు కూడా. ఉమ్, డబ్బు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆయన 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 డబ్బిస్తాడని ఆలోచిస్తున్నావా? ఈయన లేదని ఆలోచిస్తున్నావా? ఉమ్, ఏం చేయాలి? రాజకీయాలు ఒక్క దగ్గర తీసుకోవాలి, ఇంకోరికి మనం ఇవ్వాలి కదా. ఉమ్. అంటే ఓకే. ఇక్కడ ఏం చెప్తాం మనం ఇప్పుడు? ఉమ్. వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేయరు అని చెప్పలేం కదా. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అయిపోయింది. అంటే ఈవెన్ బీజేపీలో కూడా అంతే. ఇప్పుడు ఇవాళ నేను బీజేపీనన్నా విశ్వసించా, అలా చేయరేమో అనుకున్నా. ఉమ్. కానీ అనేక విషయాలు నాకు తెలిసినప్పుడు వాళ్ళు కూడా అలా చేస్తున్నారని ఇవాళ భావిస్తున్నారు. అన్ని పార్టీలు ఏ పార్టీ ఎక్సెప్షన్ కాదు దీనికి, అన్ని అలానే ఉన్నాయి అంటారు. ఏది లేదు. ఓకే, ఓకే, రైట్. కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్, ఏంటి ఈ విశాఖ భూముల వివాదం? రూపాయికి భూమి ఇవ్వటం, 99 పైసలకు భూమి ఇవ్వటం, అలాగే లోకేష్కి సంబంధించినటువంటి ఒక బినామీ కంపెనీకి, వర్షా అనే కంపెనీకి దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక భూమిని ఇచ్చారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మాజీ ఎంపీగా పనిచేసినటువంటి కేశినేని నాని గారు వాళ్ళ తమ్ముడి కేశినేని చిన్ని మీద కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆ కంపెనీ తన తమ్ముడిది అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. లోకేషే దానికి భూములు ఇప్పించారంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు అంత విలువైన భూములను ఎందుకు అప్పనంగా ఆ కంపెనీలకు అప్పు చెప్పాలి? టీసీఎస్ లాంటి పెద్ద కార్పొరేట్ కంపెనీకి అంత ఉదారంగా భూములు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఉదాహరణగా ఎందుకేమి ఇవ్వరు? పెట్టుకోకు అంతే. ఉదాహరణగా ఎక్కడ ఉంటుంది? ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకోకు అన్నారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలా జరిగాయి, తను నమ్మితే ఏమని చేస్తాడని అన్నారు. ఉమ్, ఈ అన్ని ఆరోపణలు చేసినటువంటి వీళ్ళు ఉమ్, వీళ్ళు చేస్తున్నప్పుడు అక్కడ కళ్ళగట్ట కనిపిస్తున్నాయి కదా. ఇక వచ్చి 10 నెలలు కాలేదు, ఉమ్, అప్పుడే ఇవన్నీ మొదలు పెట్టారంటే అర్థం ఏంటి చెప్పండి? ఇది ఒకటి మీరు ఉదాహరణ చెప్పారు, చాలా ఉన్నాయి ఇంకా. ఇంకా చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి. చాలా చేస్తున్నాను. ఓకే. రాజధానిపై సెంటిమెంట్, అమరావతి సెంటిమెంట్, రాజధాని సెంటిమెంట్ తో కూడుకునేది. రాజధానిపై టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచిన దాంట్లో పర్సెంటేజ్ ని మాట్లాడుకున్నారా లేదా? నాకు సమాచారం మేరకు ఓకే. నా దగ్గర నిధులు లేకపోవచ్చు. ఒక సబ్ కాంట్రాక్టర్ టెండర్ వచ్చినటువంటి కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళితే ఆయన వెరీ క్లియర్ గా మేము గవర్నమెంట్ కు 5% ఇవ్వాలి, ఓకే. 10% మాకు కావాలి, టోటల్ 15% తక్కువతో పనిచేయాలి అని చెప్పి ఎలా చెప్పారు మరి? ఓపెన్గా ఓకే. ఏమనాలి దాన్ని? ఏమన్నాలి? అంతేగా, అది కూడా అవినీతినేగా. ఒకవేళ ఆయన కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ నాకు అబద్ధం చెప్పడం తెలియదు, నేనైతే అబద్ధం చెప్పుకున్నాడు అనుకుంటున్నాను. ప్రభుత్వంలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కదా. మనం గత 10-15 ఏళ్ళ నుంచి ఇలాంటివి ఇంకా ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదా. అదే ఎందుకు ఇక్కడ గత ప్రభుత్వం మీద మీరు పెద్ద పెద్ద ఆరోపణలు చేసినప్పుడు మీరు వాటికి అతీతంగా పరిపాలన చేయగలిగితే మంచిది. ఓకే. చేయగలుగుతున్నారా అంటే అలా ఏం కనిపించడం లేదు. ఏ విషయంలోకి వెళ్ళినా కూడా కనిపిస్తాయి. ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్లు ఇవ్వటం లేదు, వాళ్ళ పనితీరు గురించి పట్టించుకోవడం లేదు. దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు లెక్కలు జగన్మోహన్ రెడ్డి కలవనే లేదని చెప్పారు. ఇవాళ 10 నెలలు అయిపోయింది. ఈయన ప్రజారంజం ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడతాడంటారు. ఎంతమంది ఎమ్మెల్యేలకు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు చెప్పమని చెప్తాం. చంద్రబాబు నాయుడు గారా? 162 మందిలో చాలా మందికి ఇవ్వలేదు. అందరికి ఇవ్వలేదు. ఓకే. అపాయింట్మెంట్ దొరకడం లేదు వాళ్ళకి. వాళ్ళే చెప్తున్నారు ఎమ్మెల్యేలే దొరకడం లేదు.
మరి వాళ్ళ నన్ను ఏమన్నాడు? నియోజకవర్గంలో వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా సమస్యలు ఉంటాయి, వెళ్ళి మాట్లాడాలి, దానికి ఫండ్స్ రిలీజ్ చేయించుకోవాలి, ఉంటాయి కదా, అలాంటి అంశాలు చాలా ఉంటాయి కదా. మరి ఉమ్, మాట్లాడాలి కదా. అవును. అప్పుడు ఇక్కడ ఒకరి మీద నిందలేసినప్పుడు మీరు అవన్నీ జాగ్రత్తగా పాటించాలి. ఉమ్, అవన్నీ వాటికి అతీతంగా మీరు పరిపాలన చేయాలని. రాష్ట్రము వెనకబడింది, అభివృద్ధి జరగలేదు, ఉమ్, అప్పుల పాలైంది, ఇన్ని మీరు మాట్లాడినప్పుడు ఉమ్, మరి మీరు మీరు చేస్తున్నది ఏంటి? ఉమ్, క్రికెట్ చూడడానికి దుబాయ్ వెళ్తారు. ఉమ్. ఎవరి ఖర్చు అది? ప్రజల ఖర్చే కదా, ప్రజల డబ్బులే కదా. వెళ్తారు. ఉమ్, ఏదో జరుగుతుంది హెలికాప్టర్లు ప్రయాణాలు. ఉమ్, అంటే దుబారా దుబారాను మీరేమైనా తగ్గించారా? ఉమ్. ఏమి తగ్గించలేదు. ఓకే. ఉమ్, ఏమి తగ్గించలేదు. ఉమ్, అన్ని జరుగుతూనే ఉన్నాయి, ఎవరికి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఓకే. అలాగే పర్సెంటేజీలు, బదిలీల్లో డబ్బులు తీసుకొని బదిలీ చేయించుకోవడము, ఆఫీసర్లను, ఎస్ఐలు, సిఐలు ఉమ్, మామూలు పెట్టుకోవడము. ఉమ్, ఎక్కడాగే చెప్పమనండి. ఉమ్, ఇలాంటి చోట ఎంఆర్ఓ ఆఫీసులో, పోలీస్ స్టేషన్లో డబ్బు తీసుకోకుండా పని చేస్తున్నారు అని చెప్పమని ఉమ్. ఎక్కడా లేదు. ఎక్కడికైనా ఉమ్, అన్ని అన్ని జరుగుతున్నాయి. ఉమ్, మరి ఇక్కడ ఎక్కడ మీరు అంటే మళ్ళీ మీరు ఏం చెప్తున్నారు? గత ప్రభుత్వ వాసనకు పోలేదు, దానివల్ల ఇలా జరుగుతున్నాయంటే అంటే మీ చేత కాదు లేదు దాని అర్థం. ఉమ్. ఇంకా ఏడాది అవుతున్నా కూడా అధికారులు పనిచేయట్లేదంటే గత ప్రభుత్వానికి సంబంధించి ఎలా ఉంటుంది? సరే, మొదటి 2 నెలల్లో 3 నెలల్లో అంటే అది ఓకే. మరి దగ్గర దగ్గర ఏడాది అవుతున్నా కూడా ఇంకా గత ప్రభుత్వానికి సంబంధించిన వాసనలు పోలేదంటే అది కరెక్ట్ కాదు కదా. అప్పుడు అడ్మినిస్ట్రేషన్ నడపటం రావట్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవాలి. మరి మీ ఉమ్, కంట్రోల్ లేదని ఒప్పుకోవాలి కదండి. ఉమ్, ఎలా చేయగలుగుతారు? చూడు, పొద్దుటూరు అంటే మా ఊరైనా చెప్తున్నా, ఊరు అవుతా. ఉమ్. ఆ ఎమ్మెల్యే నిన్న అక్కడ ఉన్న డిఎస్పీ ఆరోపణ చేశారు. అవును, అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. అవునా. ఉమ్, మామూలు మద్యం షాపుల దగ్గర మామూలు తీసుకుంటుంది, రేషన్ బియ్యం పట్టుబడితే లారీ వదిలేసింది అని చెప్పారు. ఉమ్, అంటే అదొకటి ఉదాహరణ చాలు. ఉమ్. నేను ఇందాక చెప్పిన వాటి ఆ, అదొకటి అధికారి ఎమ్మెల్యే కదా చెప్పింది. అవును. ప్రతిభ చేయడం ఆ. సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక డిఎస్పీ మీద, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి డిఎస్పీ మీద ఆరోపణలు చేస్తున్నారంటే మరి చూడండి అది ఏ రకంగా. ఉండాలా? ఉమ్, ఉమ్, అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఉమ్, అయినా కూడా మామూలు తీసుకున్నారు అంటే, అది కూడా ఒక మహిళా డిఎస్పీ మామూలు తీసుకుందంటే ఉమ్. ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. అవును. ఉమ్, మరి 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 ఏం జరుగుతున్నట్టు, ఏం కంట్రోల్ ఉన్నట్టు? మళ్ళీ అదే. ఏం చెప్తున్నారు ఆయన? ఉమ్, ఇంకొకరు పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, ఉమ్, ఆయన చూసుకొని ఇలా చేసింది అని అన్నాడు. ఉమ్. అంటే పై లెవెల్ నుంచి కింది లెవెల్ వరకు కనెక్షన్ ఉందని చెప్తున్నాడు. ఓకే, ఓకే. చెప్పాడు ఆ మాట. ఉమ్, ఉమ్, ఉమ్. ఏమనాలి? మరి ఆ పై లెవెల్లో ఉన్న ఎస్పీలో, డిఎస్పీలో, లేదంటే ఐజీలో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం కింద, హోంశాఖ కిందే కదా పనిచేసేది. మరి ఉమ్, ఎక్కడ కంట్రోల్ ఉంది? ఇప్పుడు మీరు అన్నట్టు ఆ స్థలం విశాఖపట్నం లీజుకి ఇచ్చారన్నారు. ఉమ్, క్లియర్ గా ఆ కంపెనీ ఎప్పుడు రిజిస్టర్ అయింది? 3 నెలల కింద రిజిస్టర్ అయితే ఉమ్, కొత్త కంపెనీ అది, దానికి అనుభవం లేదు, ఏమీ లేదు. ఉమ్, దానికి సంబంధించిన కంపెనీకి మీరు 99 పైసలకి ఎకరాకు లీజు ప్రకారం మీరు భూమి కట్టబెడితే దానికి ఏం చెప్పాలి చెప్పండి? ఏం ఉమ్, చెప్పాలి? ఉమ్, 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 మరి మీరు ఏమిటి, మరి అభివృద్ధి రాష్ట్రం త్వరగా జరగాలి, ఏదో చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఉమ్, ఉంటే ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే మీకు అవసరమైతే మీకు అన్ని సహాయ సహకారాలు అందించే వ్యక్తులు అప్పటికప్పుడు కంపెనీ పెట్టేసి ఉమ్, నాకు ఇది ఇవ్వండి అంటే ఇచ్చేయడమేనా? ఉమ్. అంటే కేబినెట్ అప్రూవ్ ఎట్లయింది నాకు అర్థం కాలేదు. కేబినెట్ లో మంత్రులందరూ ఏం చేస్తున్నట్టు దాని యొక్క కంపెనీ యొక్క వివరాలన్నీ అందులో చదవాలి, చూడాలి తెలుస్తుంది, కదా. తెలుస్తుంది కదా. ఉమ్, 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 మరి బీజేపీ మంత్రులు ఉన్నారు, ఉమ్, జనసేన మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఏం చేసినట్టు? ఉమ్. వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఓకే చెప్పినట్టున్నారేమో. ఉమ్, వాళ్ళు కూడా ఎందుకు చేయలేదు? ఎట్లా ఉమ్, అప్రూవ్ అయ్యింది కేబినెట్ లో? ఉమ్. అది కదా క్వశ్చన్ఫుల్ కదండి. అవును, అవును. అంటే ఉమ్, ఇవాళ ఒక వ్యక్తి
అతను ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ప్రశ్నించే పరిస్థితి లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది అని నేను ఓకే 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 రైట్ సార్, కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, రేపు క్యాబినెట్ రీషఫలింగ్ జరగబోతుంది. దాదాపు ఏడాది పూర్తి కాబోతుంది నెక్స్ట్ మంత్కి సంబంధించి. పూర్తి కాబోతున్న నేపథ్యంలో కొంతమంది మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కొత్త టీంని కూడా తెచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబుకి సంబంధించి క్యాబినెట్లోకి తీసుకుంటారా లేదా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఏంటి 7-8 మంత్రుల మీద పూర్తిగా ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో పూర్తిగా వ్యతిరేకత వస్తుంది. వాళ్ళ మీద వాళ్ళ శాఖలకు సంబంధించి పూర్తి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందంట. ఏంటి మంత్రుల రీషఫలింగ్ ఏమైనా జరుగుద్దా? మంత్రులు మార్చే పరిస్థితులు ఉంటాయా? ఇప్పుడు సరే, అది ముఖ్యమంత్రి యొక్క నిర్ణయం. ఆయన పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ఆ విషయంలో. దాన్ని ఎవరు ప్రశ్నించడానికి అవకాశం ఉండదు. కాకపోతే ఏంటంటే రేపు పొద్దున ఒకవేళ మారిస్తే ప్రజల కారణాలు ఏంటి చెప్పాల్సి వస్తుంది కదా, ఎందుకు మార్చారు చెప్పి మరి ఏం చెప్తారు? నిర్లక్ష్యంగా అంటే మంత్రి ఆ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరించారా, పట్టించుకోలేదా, లేకపోతే అవినీతి ఉంటే? రెండే కదా ప్రధానంగా మాకు. అవును, సరిగా పనిచేయకపోయినా అవినీతి ఉన్నా మార్చాలి. మరి అలా అలా కారణాలు ఏంటి అన్నది రేపు పొద్దున మనకు తెలుస్తుంది, ఎవరిని మారుతున్నారు. అవును 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 మారుతున్నారు, అది ఆయన ఇష్టం. మనమేం దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. ఇంకొక ఆయన తీసి ఇంకొకరు పెట్టుకుంటాడు, నడుపుకుంటాడు. కాకపోతే పరిపాలన సజావుగా ఉందా లేదా, అవినీతి రహితంగా ఉందా లేదని మనం చూస్తాము. ఎవరు మార్చుకుంటాడు, ఎవరు ఇప్పుడు ముందుగానే వాళ్ళ యొక్క కూటమిలో ఉన్నటువంటి కొంత అభిప్రాయ భేదాలు సర్దుబాటు చేసుకోవడానికి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని స్టేట్మెంట్ రిలీజ్ చేశారు తెలుగుదేశం. అవును, ముందే చెప్పారు. అవును, స్టేట్మెంట్ రిలీజ్ చేశారు కదా, ఇస్తా మంత్రి పదవి. అంటే ఏదో మధ్యలో మళ్ళీ బ్రేకులు. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే జనసేన టీడీపీ క్యాడర్లో కింద క్యాడర్ అంత పైన లేయర్ వీళ్ళిద్దరూ బాగున్నప్పటికీ కూడా కింద లేయర్లో కింద నాయకులు కార్యకర్తలందరూ ఇబ్బంది పడతాం, వాళ్ళు కొట్టుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు మళ్ళీ నాగబాబుకి మంత్రి పదవి ఇస్తే ఇంత టీడీపీని విమర్శించినటువంటి వ్యక్తికి మీరు మంత్రి పదవి ఇవ్వడం ఏంటని చెప్పేసి కూటమిలో గొడవలు వచ్చే పరిస్థితులు ఉంటాయి కదా. ఉంటాయి, వివాదాలు అయితే వస్తాయి, రాకుండా ఏమీ ఉండవు ఇక్కడ. కాకపోతే ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ వ్యూహం ఏదైతే ఉందో అది ఎలా పనిచేస్తుందో చూడాలి. మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలోనే ఉన్నారు, అమిత్ షా గారిని కలిశారని వార్తలు వచ్చాయి. అలాగే రాజ్యసభ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలి. విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడు, ఎవరిని పెట్టాలా అన్నది బీజేపీ నిర్ణయం అనుకుంటే ఓట్లు చంద్రబాబు ఇద్దరు బీజేపీ దగ్గర. అవును కదా, వీళ్ళే వేయాలిగా. కానీ సీట్ వాళ్ళకి కావాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎందుకు చర్చించాలి, ఎవరికి వాళ్ళు ఏం చేయాలి. అలాగే వీళ్ళు కూడా వాళ్ళ మాట కాదని ఏం చేయలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు. అనే స్వతంత్ర నిర్ణయం తీసుకునే పరిస్థితి వాళ్ళు లేదు కాబట్టి మరి చూడాలి ఏం జరుగుద్దో ఏంటి అనేది కూడా. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు లక్ష్మణ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రజా చైతన్యం.